అందరికీ నమస్కారం. సభను అలంకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇదొక సభ కాదు కానండి, ఉద్యమాల పురిటిగడ్డ పలనాడు జిల్లాలోనే ముఖ్యమైన ప్రాంతం వినకొండ నియోజకవర్గం. అలాంటి వినకొండ నియోజకవర్గంలో సభ్య సమాజం సిగ్గుపడేలా రాష్ట్ర వ్యాప్తంలో 175 నియోజకవర్గాల్లో ఎవరూ ప్రవర్తించని ప్రవర్తన ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యే గారు బల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడటం, ఒక తల్లిగా ఒక చెల్లిగా భావించే మన ఇళ్లలో ఉన్న తల్లుల లాంటి అంగన్వాడీ టీచర్లను ఎలా మాట్లాడటం, మొదటిగా మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఇన్ఛార్జిగా ఈ వినకొండ నియోజకవర్గంలో పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ ఇదే బల్లా బ్రహ్మనాయుడు గారు మహిళల పట్ల, యువత పట్ల, ఈ సమాజం పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఎలా ప్రవర్తిస్తున్నాడంటే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్ర స్థాయికి తీసుకువెళ్లి ఎంతవరకైనా నిలబడేటటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అందరినీ ఏకం చేసి ఇంత పెద్ద ఉద్యమాన్ని చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ముఖ్యంగా ఇదే యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చేస్తున్నటువంటి మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో చేస్తున్నారనంటే వైసీపీ ప్రభుత్వంపై, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారిపై ఎంత తీవ్ర స్థాయి, ఎంత వ్యతిరేకత ఉందన్న సంగతి తెలుసుకొని ఒక్క అంగన్వాడీ టీచర్లకు మాత్రమే కాదు, ప్రతి మహిళకు జరిగినట్లుగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చేసేటటువంటి ఈ యొక్క నిన్న జరిగినటువంటి ఈ యొక్క దురుసు ప్రవర్తనను, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ని మేము తీవ్రంగా ఖండిస్తూ, మరీ ముఖ్యంగా ఇటు చూస్తే తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా మేము 1000 రూపాయలు మేము ప్రకటిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తెలంగాణలో 13,500 రూపాయలు అంతకుముందు ప్రభుత్వం ఇస్తే ఒక్కసారిగా 18,000 రూపాయలు చేసినటువంటి ఘనత మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, అదేవిధంగా ఇదే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానివ్వండి, ఉచిత దాదాపుగా 500 రూపాయలకి గ్యాస్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి మహిళలకు అండగా నిలుస్తూ ఇందరమ్మ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఒక ధ్యేయంతో తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలు అక్క చెల్లి భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సిగ్గు లేదా అని అడుగుతూ ఉన్నాం. ఆ రోజున ఇచ్చినటువంటి హామీలను, ఆ రోజున మీరే హామీలు ఇచ్చి ఆ హామీలను పూర్తి చేయమని మేము అడుగుతూ ఉంటే ఎలాంటి మహిళలపై దాడులు చేస్తారా, ఎలాంటి యువతపై బయటకు వచ్చి ప్రశ్నించిన ప్రతి గొంతులు ముయ్యాలనుకుంటారా? అలాంటి యువత ముందుకు వచ్చి నీ నడ్డి దించి నీ యొక్క అధికారాన్ని తొంగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్.